మిత్రులారా, ఇక్కడ మనం ఫోటో నుండి వీడియోకి ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫోటోని చూజ్ చేసుకోవాలి. మన గ్యాలరీలో ఉన్న ఫోటోని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కృష్ణుడి ఫోటోని చూజ్ చేసుకోబోతున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అందులో కృష్ణుడి ఫోటోని చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా చూజ్ చేసుకున్నప్పుడు గెట్టింగ్ సజెషన్స్ అని యూట్యూబ్లో మనకి కొన్ని సజెషన్స్ వస్తాయి. కానీ మనం ఫోటో చూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఎలాంటి ఇష్యూ లేని ఫొటోసే వాడాలి. ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని సజెషన్స్ వచ్చాయి. ఇందులో మనం ఒక సజెషన్ చూజ్ చేసుకోబోతున్నాం. ఇందులో ఏది చూజ్ చేసుకోబోతున్నాము అని అంటే the water flows brightly and subject begins to jingle water and lotus flowers float around the subject. సో మనం దీన్ని చూజ్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు యారో నొక్కడంతోనే క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి క్రియేషన్కి కొంచెం టైం పడుతూ ఉంటుంది, మనం వెయిట్ చేయాలి. కానీ ఇలా 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, 72% కంప్లీట్ అయింది. 89, 99% కంప్లీట్ అయింది. కొన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనము ఎవరైనా ఫొటోస్ వాడినప్పుడు ఆ ఫొటోస్ మీద చెక్స్ అనేవి జరగచ్చు. జరిగినప్పుడు మనల్ని అలౌ చేయదు వీడియో క్రియేషన్కి. ఏవైతే అన్ని చెక్స్ సాల్వ్ చేయగలుగుతాయో అవి మాత్రమే వీడియో జనరేషన్ యూజ్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే వీడియో జనరేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. 99 దగ్గర చాలా చెక్స్ జరిగాయి. ఇప్పుడు మనం అనుకున్న వీడియో ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ వీడియో లోడ్ అవుతూనే ఉంది. చూద్దాం ఎలా అవుతుంది అనేది. ఆల్రెడీ బిగినింగ్ లో చూపించిన వీడియోలానే ఇక్కడ వీడియో క్రియేట్ అవుతుంది. చూడండి, చూడండి మాకు క్రియేట్ అయిన వీడియో ఇలా కనబడుతుంది. సో ఇది మనకు జనరేట్ అయిన వీడియో ఇలా వస్తుంది అన్నట్టు. మనం ఏదైతే అక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చామో ఆ విధంగా ఇలా మనకు వీడియో అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మనము నెక్స్ట్ వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా మనం సెకండ్ ఫోటోని చూజ్ చేసుకొని సజెషన్స్లో ఇచ్చినట్టు ఇంకో వాటిని చూజ్ చేసుకుంటాం. ఓకే, ఇందులో మనకి సజెస్ట్ చేసిన డిస్క్రిప్షన్స్లో ఒకదాన్ని చూజ్ చేసుకోబోతున్నాం. ఇందులో ఏంటి అంటే డివైన్ ఫ్లూట్ మ్యూజిక్ ప్లేస్. ఓకే, దీన్ని చూజ్ చేసుకుందాం. ఇప్పుడు దీని క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇంత ముందులానే క్రియేషన్ అనేది మొత్తం పూర్తవుతూ ఉంటుంది. పూర్తయి పూర్తయిన తర్వాత మనకి ఇంతకు ముందు లాగానే మనకు ఒక వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఈ దిశగా ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. యూట్యూబ్లో కొత్తగా ఒక ఫీచర్ యాడ్ అయిందండి. అందులో మీరు టాప్ రైట్ కార్నర్లో చూసుకుంటే పైన కుడి వైపున చూసుకున్నట్లయితే అక్కడ ఒక సింబల్ కనబడుతుంది. ఆ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఫోటో ఇమేజ్ టు వీడియో అనేది ఒకటి ఉంటుందండి. అక్కడ మీరు క్లిక్ చేయడాన్ని బట్టి మిగతాదంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఆ విధంగా జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా మనం 2 ఇమేజెస్ని మనం వీడియోస్గా మార్చేసి అప్లోడ్ చేసుకోవచ్చు 15 seconds డ్యూరేషన్తో. అదేవిధంగా మీరు వాటిని డివైస్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. అలా సేవ్ చేసుకున్న వీడియోస్ని మీరు ఇన్స్టాలో కానీ
ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ క్రియేషన్కి దగ్గరగా ఉంది. కొంచెం అప్పుడప్పుడు మనకి ఇక్కడ లోడింగ్ టైం ఎక్కువ అవుతూ ఉంటుంది. నెట్వర్క్ ఇష్యూ అయినప్పుడు ఇట్లా ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి ఇష్యూ రావచ్చు. ఇప్పుడు కొంచెం పేషెన్స్తోని వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా వరకు చాలాసేపు అవుతున్నట్టు అనిపిస్తుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే మనం ఇక్కడ షేర్ బటన్ నొక్కినప్పుడు వీడియో ఆల్రెడీ క్రియేట్ అయ్యేది ఉంటే ఇక్కడ మనకి నేమ్తో ఇక్కడ వస్తుందండి. ఆ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా చెక్స్ జరుగుతూ ఉన్నాయి. చెక్ చేస్తూ ఉన్నాం అన్నట్టు ఎప్పుడు జనరేట్ అవుతుంది అనేది. దీన్ని జనరేట్ అయిన తర్వాత మనకు ఒకటి కనబడుతుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నట్టు ఆ వీడియో పూర్తయిపోయింది అన్నట్టు. ఓకే, ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చాము. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే మనకి అర్థమైపోతుంది. ఓకే, అయిపోతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాము, చూసేద్దాం. ఎస్, ఇది మనం క్రియేట్ చేసిన వీడియో అని. ఈ విధంగా వాసన్ ఫ్రూట్ సౌండ్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. మీరు బిగినింగ్లో విన్న ఫ్రూట్ సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ రెండింటిని కలిపేసి మనం మన ఈ వీడియోని దీన్ని రెండింటిని కలిపి మనం ఒక వీడియో చేసుకోవచ్చు. 15 seconds వీడియో అనేది ఇలా జనరేట్ అవుతుంది. తర్వాత అదేవిధంగా మనం రెగ్యులర్గా చేస్తున్నట్టుగానే టైటిల్ ఇచ్చేసి కావాల్సిన హ్యాష్ట్యాగ్స్ని యాడ్ చేసుకునేసి మనం చేసుకోవచ్చు. అంతే, ఈ విధంగా చేసుకుంటే ఏఐని వాడుకొని మనము ఇమేజ్ నుండి వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు, మరిన్ని యూజ్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాం. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.